కాటారం ఐటీఐ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ్ అన్నారు. భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఐటీఐ కళాశాలను వారు సందర్శించారు. కనీసం బెంచీల సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఉన్నటువంటి ఐటీఐ కాలేజీని సందర్శించడం జరిగింది. ఈరోజు ఐటీఐ కాలేజీ కమిటీ సభ్యులతోటి ఈరోజు కనీస మౌలిక వసతులు లేకుండా నడుస్తున్న కనీస ఐటీఐ కాలేజీని ఈరోజు స్థానిక సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ స్థానిక ఉన్నటువంటి అధికారులు విద్యాశాఖ అధికారులు ఎలాంటి స్పందన లేదు. కనీసం సుమారుగా విద్యార్థులు 80 మంది విద్యార్థులు ఉన్నా కానీ కింద కూకొని చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బాత్రూమ్ సౌకర్యం లేదని మున్పటిలో ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తే బాత్రూమ్లు రావడం జరిగింది. కనీస బెంచీల సౌకర్యం లేకుండా విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు. వెంటనే సబ్ కలెక్టర్ గారు స్పందించి ఈడున్నటువంటి ఐటీఐ కాలేజీలో బెంచీల సౌకర్యం, లైట్ల సౌకర్యం, ఫ్యాన్ల సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఐటీఐ కాలేజీ విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.